ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు మంత్రి నారా లోకేష్. చంద్రబాబు విజనరీ పాలనతో ఏపీలో అభివృద్ధికి అడుగులు పడుతున్నాయన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో ఎంత నష్టపోయామో దాన్ని వడ్డీతో తిరిగి తీసుకొస్తామని చెప్పారు. ప్రతి దేశానికి బ్రాండ్ ఉన్నట్లే ఏపీకి బ్రాండ్ ఉందని చంద్రబాబు అన్నారని లోకేష్ స్పష్టం చేశారు. దేశానికి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు తెలుగోల్ని మద్రాసి అనేవారు. అది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు లేదు మేము మద్రాసీలు కాదు తెలుగోలు అనేది ఒకరు ఉన్నారని ఢిల్లీకి వినిపిస్తాం జరిగింది. అదే స్ఫూర్తితో ప్రపంచానికే తెలుగోడు సత్తా చూపించింది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. 1994లో చాలా మంది అన్నారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని. పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొస్తే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారిని అనేక విమర్శలు చేశారు. ఈ రోజు వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎక్కడ చూసినా తెలుగులు ఉన్నారంటే, ప్రత్యేకంగా ఐటీ రంగంలో ఉన్నారంటే ఆ క్రెడిట్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ప్రపంచంలో తెలుగు వాళ్ళు శాసిస్తున్నారంటే దానికి కారణం ఒక విజనరీ. ఆ విజనరీ పేరే చంద్రబాబు నాయుడు.